నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వివిధ కేసుల్లో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ కు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. తాను నకిలీ వైద్య ధృవీకరణ పత్రం పొంది మధ్యంతర బెయిల్ పొందినట్లుగా ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలతో సంబంధం లేకుండా తన ప్రధాన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా హైకోర్టును ఆదేశించాలని కోరుతూ బోరుగడ్డ దాఖలు చేసిన ఎస్ఎల్పి పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్ పై విచారణ ముగిస్తూ జస్టిస్ జీవి నాగరత్న, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. తొలుత జస్టిస్ నాగరత్నం జోక్యం చేసుకుంటూ ఈ కేసు ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది కదా అని ప్రశ్నించారు. అందుకు బోరుగడ్డ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు సమాధానమిస్తూ మధ్యంతర బెయిల్ సమయంలో తాను సమర్పించిన ధృవీకరణ పత్రాలపై విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దాని కారణంగా తన ప్రధాన బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించడం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇక అప్పుడు జస్టిస్ కేవి విశ్వనాథన్ స్పందిస్తూ నకిలీ ధృవీకరణ పత్రాల ఆధారంగా మధ్యంతర బెయిల్ ఇచ్చారా లేదా అనే అంశం ప్రధాన బెయిల్ అప్లికేషన్ పై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ ధృవీకరణ పత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై హైకోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణ ముగించాలని జస్టిస్ జీవి నాగరత్న ఆదేశించారు. అయితే నకిలీ ధృవీకరణ పత్రాల విచారణతో సంబంధం లేకుండా ప్రధాన బెయిల్ పిటిషన్ పై స్వతంత్రంగా విచారణ జరిపేలా ఆదేశించాలని న్యాయవాది నాగముత్తు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోనికి తీసుకోలేదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.